ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 262వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా గ్యారా గోవర్ధన్ న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టు విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోవర్ధన్ గారు మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గం కోసం ఆలోచించలేదు. భారతదేశంలో ఉన్న సబ్బండ వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి కోసం చేసే ప్రతి కార్యక్రమంలో మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, కె నరసింహరావు, బండారి రామదాస్, కె సత్యం, ఎరిటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతిరోజు పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పూలమాల కార్యక్రమం ఈనాటికి 262వ పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించడం మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన దేశంలో సేవలు, మానవ విలువలు, రాజ్యాంగ వ్యూహకర్త అతను ప్రజలకు చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి, ఆయన ఆలోచన విధానాలు ముందుకు పోవడానికి మనం ఎంతో రాజకీయ మిత్రులు కానీ ఆ రాజ్యాంగ చట్టంలో అన్వయిస్తున్న వారిని, జీవిస్తున్న వారిని మనం నాకు అవకాశం ఇచ్చిన సత్యవాన్ వారికి కూడా ధన్యవాదాలు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతి మరియు జయంతికి తగ్గుతున్న సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఒక ముఖ్య ఉద్దేశంతో వ్యక్తి త్వరగా. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా బసవేశ్వరుడు గారి 991 జయంతిని పురస్కరించుకోవడం జరుగుతుంది. బసవేశ్వరుడు ఈరోజు భారతదేశంలో మనమందరం కూడా 19వ శతాబ్దము, 18వ శతాబ్దము మహనీయులను పురస్కరించుకుంటున్నాం. ప్రపంచంలో ఈరోజు ప్రపంచం